జైనం జయతి జైనం జయతి సార్ పాల్గొండే గారు మీకు స్వాగతం సుస్వాగతం. మీ యొక్క సందేశాన్ని మీ చుట్టూ ఇవ్వండి. నేను పక్కన ఉన్నాను, ఇక్కడ పోతాను నేను. కూర్చోండి సార్, కూర్చోండి. ఈరోజు మహావీర్ భగవాన్ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా అదృష్టం. మిత్రులు వీరేంద్ర గారు, జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరావు గారికి క్లాస్మేట్ అంటుంటాను. మిత్రులు మార్కెట్లో ఉంటే ఇక్కడ మంచి కార్యక్రమం జరుగుతుంది, మన పెద్దలందరికీ ఉన్నారు అంటే ఈ యొక్క అదృష్టాన్ని పొందడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు. మహావీర్ భగవాన్కి చేయని గట్టిగా మనసుతో చెప్తాను. మహావీర్ భగవాన్కి, మహావీర్ భగవాన్కి. అదేవిధంగా అక్కయ్య గారు బ్రహ్మకుమారి చక్కటి సందేశం ఇచ్చారు. మహావీర్ భగవాన్ యొక్క కుటుంబ సభ్యులందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ జరిగేటటువంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో ఒక పక్కన చేసుకున్నాం, మహావీర్ భగవాన్ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. చాలామంది పెద్దలు నగరంలో ఉన్నటువంటి విఐపీలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి పెద్దలందరూ చెప్పినటువంటి విషయాలతో పాటు మనం అందరం హిందువులు, హిందూ బంధువులు. ప్రధానంగా ఈరోజు ఈ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మనం కులపరంగా లేకపోతే క్యాస్ట్ పరంగా వర్గపరంగా వేరు అయినప్పటికీ ఇవన్నీ కలిపినటువంటి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మొదటి అడుగులు పడటానికి కావాల్సినటువంటి మన ఏదైతే నిర్ణయాలు జరగాలి అంటే నిర్ణయాలు జరగకపోతే ఇబ్బంది వస్తుందా, ఎవరేం చేస్తారని మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. కానీ చూస్తున్నాం, మనం రోజుకి పత్రికలో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. ఒకరంటారు తిరుపతి వెంకట స్వామి భూమి వర్క్పోర్ట్ది అంటారు, ఒకరంటారు అనేక విషయాలు మాట్లాడుతుంటే వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటట్టు. కాబట్టి మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని విమర్శించం, ఎవరి జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. మన యొక్క సనాతన ధర్మంలో మన యొక్క ఋషులు యజ్ఞం చేసినటువంటి మహాపురుషులు ఏదైతే కోణంలో ఋషులుగా ఉండి చేస్తున్న తపస్సు ఏదైతే ఉందో ఆ తపస్సు నుంచి వచ్చినటువంటి ఇప్పుడే మన అన్నయ్య గారు ఎంతో హోంకారం చేస్తూ కొంత మనందరికీ కూడా మనసు శాంతింపజేశారు. నేను కూడా 2-3 సార్లు బ్రహ్మకుమారి కార్యక్రమాలకు వెళ్ళాను. అక్కడ సభావం సెంటర్లో రోడ్డు మీద ఉన్నటువంటి కార్యక్రమానికి నేను నాతో పాటు అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రాంత సిఐ గారు ఇప్పుడు ఆ కార్యక్రమం ఒక అరగంట సేపు కూర్చున్నాం. ఇప్పుడు 2 నిమిషాలు చెప్పాను, అరగంట సేపు బయట ఏం జరుగుతుందో తెలియదు, పైన ఏం జరుగుతుందనేటటువంటి ఒక ఆలోచన ఈ మైండ్లోకి వచ్చే విధంగా చక్కగా అరగంట సేపు నాకు అనుభూతి ఉంది. కాబట్టి నేను చెప్పుకోలేదు. మరొకసారి మహావీర్ భగవాన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా నేను ఆనందపడుతూ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పెద్దలందరూ కూడా